వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ స్థానిక తిలక్ రోడ్లోని పార్లమెంట్ పార్టీ కార్యాలయంలో శ్రీ విశ్వవసనామ సంవత్సర సందర్భంగా ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చాలతో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్, వేణుగోపాలకృష్ణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, రాష్ట్ర హౌసింగ్ బోర్డు మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర మాజీ అధ్యక్షులు నందేపు శ్రీనివాస్. ఈ సందర్భంగా డాక్టర్ గూడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీ విశ్వవసనామ సంవత్సరం ఉగాది సందర్భంగా రాష్ట్రంలో ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన పాలన అందించారని పేర్కొన్నారు. ఉగాది వేడుకలలో పాల్గొన్న మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్, వేణుగోపాలకృష్ణకు మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, రౌతు సూర్యప్రకాష్ రావు, రాష్ట్ర మాజీ హౌసింగ్ బోర్డు చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి తదితరులు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్, వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ విశ్వవసనామ సంవత్సరం ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. महालक्ष्मी प्रसाद धनकनक वस्तुमहानष्टैश्वर्याभिवृद्धिरस्तु सर्वदेवतानुग्रह प्रसाद सिद्धिरस्तु सत्याः सन्तु यजमानस्य कामाः सत्याः भवति सदाय पुरुषस्थितेन्द्रिये प्रतिष्ठते संकल्पमुहूर्तस्तु अस्तु ఇలా కూర్చోండి డాక్టర్ గారు, మీరు కూర్చోండి డాక్టర్ గారు. సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా కూడా సిరి సంపదలతో భోగభాగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి ఆ దేవదేవుడిని ప్రార్థిస్తూ, గతంలో మా పార్టీ, మా నాయకులు, మా ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన పరిపాలన అందించారు. రానున్న రోజుల్లో తిరిగి మళ్ళా మేము ప్రజలకి సేవ చేసే భాగ్యం భగవంతుడు కలిగిస్తాడని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమానికి నూతన సంవత్సర ఉగాది వేడుకలకి ముఖ్య అతిథిగా వచ్చిన శ్రీ వేణుగోపాలకృష్ణ గారికి, రౌతు సూర్యప్రకాష్ గారికి, షర్మిలారెడ్డి గారికి, నందిప్ శ్రీను గారికి, మిగిలిన పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరొక్కసారి అందరికీ కూడా ఈ నూతన సంవత్సరం మరింత శుభప్రదంగా, ఆరోగ్యప్రదంగా, ఆనందదాయకంగా ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారి ఆఫీస్లో మా జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రివర్గ చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ గారు, అలాగే మాజీ హౌసింగ్ బోర్డు చైర్మన్ షర్మిలారెడ్డి గారు, అలాగే మాజీ పార్టీ అధ్యక్షుడు శ్రీను గారు, అందరి సమక్షంలో పత్రికా విలేకరులు అందరికీ కూడా విశ్వాసనామ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజలందరూ కూడా ఈ విశ్వాసనామ ఉగాదిలో అందరూ కూడా ఆయురారోగ్యాలతోనూ సుఖ సంతోషాలతో జీవించాలని చెప్పి కోరుకుంటూ, దానికి అనుగుణంగా మా పార్టీ గతంలో చేసిన పరిపాలన ఏ విధంగా రైతులు కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ, అన్ని రైతాంగాన్ని గురించి కానీ, ఇతర వర్గాల గురించి ఏ విధంగా చేసిందో అదే విధంగా ఈ కొత్త కూటమి ప్రభుత్వం చేయాలని కోరుకుంటున్నాం. చేయకపోతే మాత్రం మా పార్టీ నుంచి ప్రతిఘటించి ప్రజలకి న్యాయం జరిగేలాగా మా పార్టీ తరఫున పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ప్రజలందరికీ పత్రికా విలేకరులందరికీ కూడా మరొకసారి విశ్వాసనామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాం. మరి ముందుగా అందరికీ విశ్వసనామ ఉగాది శుభాకాంక్షలు. మరి ఈ రోజున మరి గూడూరు శ్రీనివాస్ గారు
పార్లమెంటరీ కంటెస్టెంట్ గారు ఆఫీస్లో ఈ రకంగా ఉగాది మరి సెలబ్రేషన్స్కి అందరం హాజరవ్వడం, అదేవిధంగా దీనికి ముఖ్య అతిథుల కింద ఇచ్చేసిన వేణుగోపాలకృష్ణ గారికి, అదేవిధంగా రౌత్ సూర్యప్రకాష్ రావు గారికి, అదేవిధంగా మరి నంది శ్రీనివాస్ గారికి, మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా మరి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనందరికీ తెలుసు ఉగాది పచ్చడి ఏ రకంగా అయితే అన్ని రకాల రుచులతో ఉంటుందో అలాగే మన జీవితం కూడా అన్ని రకాల రుచులతో, అటు తీపి పులుపు అన్ని రకాల టేస్టులతో మరి ప్రతి ఒక్కరి జీవితం ఉంటుంది. అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి జగనన్న తరఫున కూడా అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, సో గెలుపు ఓటమి అన్నది అది దైవ నిర్ణయం అండి. ఖచ్చితంగా మరి జగనన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అదేవిధంగా సీఎం కింద ఎన్నో మంచి పనులు చేశారు. సో ఈ రోజున మరి ప్రతిపక్ష హోదాలో ఉంటూ కూడా మరి ప్రజల పక్షాన ఆయన పోరాడుతున్నారు. ఖచ్చితంగా ఆ రోజున ఏ రకంగా అయితే కులం లేదు, మతం లేదు, పార్టీ లేదని ఏ రకంగా అయితే పరిపాలన చేశారో మరి ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా ఆ రకంగా పరిపాలించాలని కోరుకుంటూ మరి మరొక్కసారి అందరికీ కూడా మరి ఉగాది శుభాకాంక్షలు. మరి ఈ సంవత్సరం అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మరి అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం అందరికీ మంచి జరగాలని, అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, రైతులందరికీ మంచి పంటలు పండాలి, మంచి దిగుబడులు రావాలి, వ్యాపారవేత్తలందరికీ కూడా వాళ్ళ యొక్క వ్యాపారాలు లాభదాయకంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దాదాపుగా ఎన్నికలు పూర్తయి కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం గడుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా ఎన్నికల వాగ్దానాలను ఈ రోజుకి కూడా పూర్తిగా ఎక్కడ నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు. మరి ఏడాది కాలం వారికి అవకాశం ఇవ్వడం జరిగింది, ఓపికగా సహనంగా ఎదురు చూడడం జరిగింది. ప్రజల్లో కూడా మెల్లగా వ్యతిరేకత అనేటువంటిది తీవ్ర స్థాయిలో పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా బాధ్యత గల ప్రతిపక్షంగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో, మా పార్టీ అధ్యక్షుల యొక్క నాయకత్వంలో, అలాగే మా జిల్లా పార్టీ అధ్యక్షులు చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ గారి యొక్క నాయకత్వంలో ప్రజల పక్షాన వచ్చే ఈ ఏడాది డెఫినెట్గా మరింత ప్రజల పక్షాన పోరాడేటటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి కొత్త సంవత్సరం అందరినీ కలుసుకునేటటువంటి అవకాశం ఇచ్చినటువంటి మా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారు, అలాగే గూడూరి రాధిక గారు ఇద్దరికీ కూడా ప్రత్యేకించి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, భగవంతుడు చల్లగా చూడాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. దేశ భాషలందు తెలుగు లెస్స, దేశ భాషలందు తెలుగు లెస్స అని మనకున్న నానుడి. తెలుగువారు జరుపుకునేటువంటి అతి సాంప్రదాయ సంతోషకర వేడుక ఉగాది. విశ్వావసునామ సంవత్సర ఉగాదిని ఈరోజు మనం జరుపుకుంటున్నాం. రాజమండ్రి పార్లమెంటరీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గూడూరి శ్రీనివాస్ గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని వారి ఆఫీస్లో అరేంజ్ చేసి రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గానికే కాకుండా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ప్రజానీకానికి అందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయాలని మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించి ఈ కార్యక్రమంలో పాల్పంచుకునేటువంటి చేసినందుకు వారికి ముందుగా ధన్యవాదాలు. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాష్ రావు గారు, అలాగే హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ షర్మిలారెడ్డి గారు, పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి నంది శ్రీనివాస్ గారు, ఇంకా తదితర పెద్దలందరూ పాల్గొన్నాం. ముందుగా నేను అన్నట్టుగా తెలుగువారు జరుపుకునేటువంటి అతి ముఖ్యమైన ప్రముఖమైన ఆనందాలతో జరుపుకునేటువంటిది విశ్వవ్యాప్తంగా, అంటే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారు జరుపుకునేటువంటి ఈ ఉగాది వేడుక. ఉగాది అంటే చైత్ర మాస ప్రారంభంలో మనం జరుపుకుంటున్నటువంటి పండుగ. ఇక నుండి జీవనం
ఎలా ఉండాలంటే షట్రశోపేతంగా ఉండాలి. మనిషికి అన్ని రుచులు కూడా సమానంగా స్వీకరించేటువంటి శక్తినిచ్చేటువంటి పండుగ. అంటే 6 రకాలుగా మనం ఉగాది పచ్చడి చేసుకున్నప్పటికీ కూడా అన్ని రుచులు కలిసినటువంటి, అంటే అన్ని దినుసులు కలిసిన ఒక మేళవింపే ఉగాది పచ్చడి. ఆ పచ్చడిని ఈరోజు పంచుకుని ఆనందాన్ని అందరూ కూడా సాంప్రదాయమైనటువంటి దుస్తులు, సాంప్రదాయమైనటువంటి వంటలు, సాంప్రదాయాలతో అందరినీ ఒకరు ఆలింగనాలు చేసుకోవడం, ఒకరు సంతోషంగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకోవడం అనేటువంటిది మన ఆనవాయితీ. విశ్వావసునామ సంవత్సర ఉగాదిని ఈరోజు రైతులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులందరూ కూడా సంతోషంగా ఉండాలని ఆలోచించినటువంటి నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మొదటివాడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు, రెండోవాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రైతు క్షేమమే తన క్షేమంగా ఆలోచించి అక్కడ ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పినా ఇచ్చిన, రుణమాఫీ చేస్తానని చెప్పినా చేసిన, అలాగే రైతుని రుణగ్రస్తుడు కాకుండా ఆదుకుంటానని చెప్పి ముందుగానే రైతు భరోసా ఇచ్చిన, రైతులకు గ్రామాల్లోనే వారి పంటలు వేసుకునే సందర్భంలో కావలసిన ప్రతి సమాచారాన్ని అందించడానికి ఒక వైద్యశాల లేకపోతే పరిశోధనాశాల, ఆర్బీకే లాంటి వ్యవస్థను తీసుకురావడమే కాకుండా విత్తనం వేసినప్పటి నుంచి విక్రయం వరకు కూడా ఈ రాష్ట్రం రైతు ఆధారిత రాష్ట్రం. రైతులను ఆదుకోవడం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకుల యొక్క కనీస ధర్మం. దాన్ని పాటించినటువంటి నాయకుల్లో రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారని అనటానికి ఇది ఒక సాక్షిభూతం. రైతుల్ని ఏ విధంగా మోసగించింది. గత సంవత్సరం రైతు భరోసా లేదు, రైతు ఏ పంట పండించాడో సమాచారం ప్రభుత్వం దగ్గర లేదు, గిట్టుబాటు ధర లేక రైతులందరూ గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటిపై ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినా కూడా దాన్ని పట్టించుకోని పరిస్థితులు, రైతులు పడుతున్న కష్టాల నుంచి వారికి విముక్తి కలిగి ఈ ప్రభుత్వానికి మనస్సు మారి గిట్టుబాటు ధర రైతుకు లభించేటట్టుగా చేయాలనేటువంటిది ఈ విశ్వావసునామ సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. రెండవది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికం, అంటే పేదరికం మీద యుద్ధం చేసినటువంటి లేదా పేదరికాన్ని జయించాలి పేదవాడు అని ఆలోచన చేసినటువంటి నాయకులు చాలా అరుదు. ఈ దేశంలో అనేక చట్టాలు వచ్చాయి, ఆ చట్టాలు రూపకల్పన జరిగింది కానీ అమలులో లోపాలు, ఆ పేదరికం మీద పేదవాడిగానే మిగిలిపోతే పేదరికం మీద యుద్ధం చేయలేనటువంటి లేదా పేదరికం మీద పోరాడలేనటువంటి స్థితిలో మిగిలిపోతే దానికి సరైన ఔషధం ఏమిటనంటే విద్య. ఆ విద్యను పేదవాడికి అందించాలని ఆలోచన చేసినటువంటి నాయకుల్లో ప్రముఖుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి పేద కుటుంబాల్లో చదువనే జ్యోతి ప్రకాశవంతంగా వెలగటానికి కారణమయ్యాడు. ఆ రోజు ఇంజనీరింగ్, డాక్టరేటు, అనేకమైనటువంటి డిగ్రీలు పొందడానికి ఫీజు రియంబర్స్మెంట్. ఆ జ్యోతిని వెలిగించినటువంటి రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా బాల్యం నుంచి కూడా ఆ విద్య పట్ల అవగాహన, ప్రపంచంలో ఎంతటి వారినైనా ఎదుర్కొని తట్టుకునే శక్తిని, కమ్యూనికేషన్ స్కిల్స్ అందించాలని ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఈ ప్రభుత్వం కూటమిగా వచ్చింది, గెలుపు సాధించింది, కానీ ప్రజల్ని గెలిపించలేకపోతుంది. ప్రజలు మళ్ళీ ఓడిపోతా ఉన్నారు. ఏదైతే వారు పేదరికం మీద గెలుపు సాధించాలని చేసిన ప్రయత్నాల్లో మళ్ళీ పేదల్ని పేదలుగానే మిగిల్చేటువంటి ఒక ప్రయత్నం ఇవాళ గత సంవత్సరం అమ్మఒడి లాంటి కార్యక్రమాన్ని విస్మరించడం ద్వారా ఈ ప్రభుత్వ పెద్దలకు ఉన్నటువంటి భావజాలం మరొకసారి బయటపడింది. అంటే అధికారం కోసం అబద్ధాలాడి, అధికారం వచ్చిన తర్వాత అబద్ధాలాడి, చెప్పిన అబద్ధాలని ఎలాగా ప్రజలు నమ్మట్లేదు, ప్రజలు మళ్ళా వాళ్ళని చిత్కరిస్తున్నారనేటువంటి భావనతో వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాల పట్ల కూడా ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే ప్రజల్ని ఏ విధంగా మోసగించారు. గత క్రోధినామ సంవత్సరంలో కూటమి నాయకులు చెప్పినవన్నీ కూడా సత్యదూరాలు.
జగన్మోహన్ రెడ్డి గారి పాలన పైన కానీ, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం పైన కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల సేవల పైన కానీ ఈ కూటమి నాయకులు చేసిన ప్రచారాలన్నీ కూడా సత్యదూరాలు, అబద్ధాలు అని వాళ్ళ తెలిసిపోయింది. ఈ విశ్వావసునామ సంవత్సరంలో వాస్తవాలు తెలిసినటువంటి ప్రజలు ప్రస్తుత ప్రభుత్వం జవాబుదారీతనంతో పనిచేయటం లేదని ఎరిగిన తర్వాత వారికి ఇంకా మరింత శక్తి కలగాలని, ఒక్కటి కాదు రెండు కాదు, ప్రతి అంశంలోనూ ప్రజలను మోసగించినటువంటి పాలకులు చరిత్ర తీసినప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి నాయకులు వస్తారు. ప్రజలకు చెప్పినట్లు చేసినటువంటి నాయకులను తీసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. ఇంత వ్యత్యాసం ఉంది. నిజానికి అబద్ధానికి, సత్యానికి అసత్యానికి ఉన్నంత వ్యత్యాసం ఈనాటి పాలనలో ఉంది. మేము కోరుకునేది ఒక్కటే, ప్రజాశ్రేయస్సు, ప్రజలు సుఖంతో ఉండాలి, సంతోషంతో ఉండాలి, ఆనందంతో ఉండాలి, ఐశ్వర్యంతో ఉండాలి. ఇవన్నీ మనం కోరుకుంటున్నాం. కానీ వాటిని అందించడానికి ఒక సాధనాలు కావాలి. అది రాజకీయం. ఆ రాజకీయ సాధనం ఏమిటంటే, ఎవరైతే నిరాశ నిస్పృహలతో కష్టాలే మా జీవితాలని బాధతో ఉన్న వారిని ఆదుకుని అందలం ఎక్కడానికి ఆస్కారం అందించేదే ప్రభుత్వం అయితే ఆ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. గత 5 సంవత్సరాలు చేసి చూపించినటువంటి ప్రభుత్వం. ఆ ప్రభుత్వానికి అండగా నిలిచినటువంటి ప్రజలకు ఇవాళ ప్రభుత్వం చేస్తున్న